అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మంచి మర్యాదలు చూసుకోవటం, అంత బాగుంటుంది పిలవటం అంత బాగుంటుంది. అంత బాగుంటుంది ఓకే, పోన్లే అదొకటి, అది ఉంటే చాలండి. అంతే అండి, అదే హ్యాపీ ఇంకా లైఫ్ లో మాకు మంచి మాట, అంతే అంతే పలకరింపు చాలు. సూపర్. ఓ మోడీ గారు ట్వీట్ చేశారండి ట్వీట్ అప్పుడు. చేశారు, అవును. జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరం లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ అవునండి. మినిస్టర్ గారే ట్వీట్ చేశారంటే జయప్రకాష్ రెడ్డి గారి నటన టాలెంట్ ఏంటో మనం ఒకసారి ఈ తరం వాళ్ళు తెలుసుకోవచ్చు. సూపర్, గ్రేట్. నెక్స్ట్ గుంటూరులోనే, అవునండి, గుంటూరులో కానీ ఎవరు రాలేదు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి, రాలేదు, ఒక్కళ్ళు కూడా. ఒక్కళ్ళు కూడా రాలేదు. నాన్న ఎంత మందితో యాక్ట్ చేశారు. చేశారు మొత్తం. ఆ? అందరూ ఎలా ఫీల్ అయ్యారంటే డాడీ కోవిడ్ వచ్చిందేమో అని సగం డౌట్ పడ్డారు. ఓకే. కోవిడ్ తో ఇదయ్యారేమో మ్మ్. అని కూడా. సో అసలు కాదు, అది ఇన్సిడెంట్ అక్కడ. Hmm. ఆయన అప్పటికి ఆ 11 days లో 2 సార్లు టెస్టులు చేయించుకున్నారు. Hmm. అది తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది కదా, కలిసి ఉన్నారు కదా అప్పటిదాకా అని చెప్పి. Okay. బట్ అసలు ఆయనకి నెగిటివ్ ఉంది, Negative గా కోవిడే ఉంది. రాలేదు. ఓకే. వీళ్ళ ఫ్యాన్ జస్ట్ టెన్షన్ పడ్డారు, ఫుడ్ సరిగా తీసుకోలేదు. ఆ పైనుండి ఆ వారం 10 రోజులు పిల్లలకి వచ్చిందని బాగా టెన్షన్ పడిపోయారు. Hmm. ఒకవేళ ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రకరకాలుగా, అప్పట్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అదని ఇదని చాలా చాలా కాంప్లికేషన్స్ అయిపోతున్నాయి కదా. Hmm. వాళ్ళ చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆ థాట్ తోనే అసలు సగం డిప్రెస్ అయ్యారు. ఓకే. అందరూ. బట్ వేరే issues. హీరోలు పక్కన పెడితే Hmm. నాతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రాలేదు ఎవరు అసలు రాలేదండి. కనీసం. నాన్నకి పర్సనల్ మేనేజర్ గా చేశారు ఒక అంకుల్, ఆ. 13 years. ఆ. ఆయన ఒక్కళ్ళు మాత్రం మేనేజర్ అంకుల్ అన్నమాట. ఆయనతో వచ్చేసారు. ఆయన కనీసం family. ఫోన్ అన్న చేశారా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి? చేశారండి. బోయపాటి శ్రీను గారు చేశారు, ఆ. అనిల్ గారు చేశారు. Hmm. ఆ టైంలోనే ఈ న్యూస్ వినగానే Hmm. ఇంకా ఇక్కడ చాలా మంది అయితే ట్వీట్ చేశారు, కానీ మెయిన్ వాళ్ళిద్దరు మాత్రం కాల్ చేశారు. ఓకే. కాల్స్ వచ్చాయి. హీరోస్ ఎవరు చేయలేదు. హీరోస్ ఎవరు చేయలేదు. ఓకే. అంతేలే, మనిషి ఉన్న వరకే. అదే జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి అబ్బాయి ఇండస్ట్రీలో ఉండుంటే టకటక కాల్స్ వచ్చేస్తాయి. వచ్చేసి అంటే తప్పు పట్టట్లేదు ఇండస్ట్రీని, కానీ నేను మీరు చెప్పేది చెప్తున్నా. కరెక్ట్ అండి, 100% అంటే మన లైమ్ లైట్ లో ఉంటేనే అంతే. ఇండస్ట్రీ మనకి. వాల్యూస్. సో ఎనీహా, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఏమన్నా మంచి మంచి అవకాశాలు వస్తే చేస్తారా? వస్తే చేస్తాను. మీ వారు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఆ? ఆల్రెడీ ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. Hmm. ఈ మూవీ ఇందాక చూసిన మూవీ ఆల్రెడీ జరుగుతుంది, షూట్ అవ్వలేదు. Hmm. ఆ మూవీకి ఒక 3-4 months బ్రేక్ వస్తే నేను ఇంకొక మూవీలో కో-ప్రొడ్యూసర్గా జాయిన్ కంప్లీట్ చేశాను. Hmm. వృషభాన మూవీ. ఓకే. సో ఆ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్గా మా వారు ఎంట్రీ ఇచ్చారు, ఓకే. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. మీ వారు మా వారు సివిల్ ఇంజనీర్ గారు. సివిల్ ఇంజనీర్ గారు. ఆ, జస్ట్ షూట్ జస్ట్ అలా చూద్దాము అని వచ్చిన ఆయన ఆ రోజు ఒక ఆర్టిస్ట్ మిస్ అయ్యారన్నమాట. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆయన సమ్ ఇక్కడ ట్రైనర్ మిస్ అయ్యి హైదరాబాద్ నుంచి, అదే పలమనేరు అవతల అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ జరుగుతుంది షూట్. పలమనేరు అవతల జరుగుతారు. సో వాళ్ళు ఏదో మిస్ అయ్యారు. కాకపోతే ఆ రోజు అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్ వాళ్ళంతా పెట్టుకున్నారు. ఫ్యామిలీ షూట్ ఆ రోజు. ఆయన రాకపోయేటప్పటికి మా డైరెక్టర్ గారు కొంచెం రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు హైట్ ఉన్నారు, ఫిజిక్ చూడడానికి ఉన్నారు, కొంచెం కెమెరాకి సెట్ అయితే మేము ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకుంటామని చెప్పి ఒక చిన్న షాట్. నాకు నా జాబ్ తప్పితే నాకు అసలు ఏం తెలియదు. యాజ్ అన్ ఇంజనీర్ మీరు ఏదన్నా ఇదేంటి, నేను జస్ట్ ఊరికే షూట్ కోసం ఫాలోఅప్ చేసుకోవడానికి వచ్చాను ఒక 2 days. ఎలా చేస్తున్నారు ఏంటి, ఇక్కడ రమ్మన్నారని చెప్పి వీకెండ్ అన్నారు. లేదండి ఒక్కసారి ట్రైల్ వేద్దాం, ఒక చిన్న ట్రైల్ వేద్దామని చేశారు. ఏదో ఒక పూజ చేసే సీన్కి చేపించారు, అలా కంటిన్యూ చేశారు. ఓకే. సో నాన్నగారికి ఇష్టమైన యాక్టర్స్ ఎవరు, ఆయనతో పాటు చేసిన కో ఆర్టిస్టులు, విలన్స్? Comedians. విలన్స్ అంటే కోట గారు, చలపతిరావు గారు, అహోతి ప్రసాద్ గారు. ఈ కామెడియన్స్ అంటే బ్రహ్మానందం గారు. వీళ్ళ టీం అయితే భలే ఉండేదండి. ఒక ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, కొండవలసి గారు. వీళ్ళందరూ అరేవరే అనుకునే కొంత ఫ్యూ ఫ్రెండ్స్ అన్నమాట. అవును. ఇండస్ట్రీలో అవును. ఎంత బాగా ఉండేవాళ్ళు అంటే షూట్స్ అప్పుడు కానీ షూట్స్ అయిపోయినాక కానీ చాలా బాగుండేవాళ్ళు. అవును. మన అంటే హీరోస్ అంటే ఎప్పుడు ఆర్టిస్ట్గా ఆయన పర్ఫార్మెన్స్ అంటే విడిగా కూడా వాళ్ళని బ్లెస్ చేసేవాళ్ళు. వాళ్ళ వేరే మూవీస్ హిట్ అయినప్పుడు కూడా వాళ్ళతో అంతా కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అప్పుడు ఆయన మాత్రం. ఓకే. మేమే అనుకునేవాళ్ళం అంటే ఏదో పెద్ద అచీవ్మెంట్లో ఉండేది మాకు, అవును. డాడీ ఈ స్టేజ్కి వచ్చారా అని చెప్పేసి. బట్ నాన్నగారు బాగా బాధపడిన సందర్భాలు ఉండే ఉంటాయి కదా. ఎలా మనిషి ఎలా ఉంటాడు, ఎమోషనలా లేకపోతే ఏది ఉన్నా కానీ ఓకే? ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏదైనా తను చెప్పింది వెంటనే చేయకపోతే అంటే ఇలా ఇప్పుడు 2-3 సార్లు చెప్తారనుకోండి, అది అక్కడ జరగలేదు అనుకోండి, తనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ లేదా 1 minute or 2 minutes.
అది అర్థం చేసుకొని చిన్న పిల్లప్పటి నుండి ఫాలో అప్ చేయాలి. అంటే డాడీ ఇలాగా, డాడీ మనసు చిన్నపిల్లల మనస్తత్వం ఇట్లా అంటే ఆయన కోపం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి నాన్న అంటే ఏముండదు. అది ఫస్ట్ ఫీల్ అయ్యి ఇంట్లో అంత అలా ఉండేది నేను. మా మదర్ అనేవాళ్ళు అలా అరవగానే కదా, అదే కొంచెం గదినట్టు మాట్లాడగానే నాకు సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి కొంచెం సైలెంట్గా ఉండిపోతారు కదా, నేను అలా ఉండదు కదా. నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయి నేను నాన్నని పలకరించేసేదాన్ని. అందుకని నేను ఆయన తల్లిని, ఆయన బంగారు తల్లి అంటే అసలు పిలుచుకోవడం కూడా నాని తల్లి అని పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుండి కూడా. చెప్పాలని గుంటూరు కింగ్ బాగా ఆర్టిస్టులు హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంటారు, గుంటూరులో ఎవరు ఉంటారు? అవునండి, చాలా తక్కువ మంది కదా. సో వీళ్ళ జీవా గారు, జయప్రకాష్ రెడ్డి గారు షూట్లు చేసుకుని వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోతారు. అవును, అక్కడ లోకల్ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా తిరగటం చేయటం. సో వాళ్ళకి గుంటూరుకి వాళ్ళే హీరో, అంతే కదా. ఫుడ్ ఏం తింటారు ఎక్కువ ఇష్టంగా? సాంబార్ మామూలుగా వెజ్ ఎక్కువ ఇష్టం అండి, నాన్ వెజ్ చాలా తక్కువ. అంటే చికెన్ ఒకటే ఇష్టపడేవాళ్ళు, ఎగ్స్ ఆర్ చికెన్. ఇక రెగ్యులర్గా అయితే సాంబార్ రైస్ ఒకటి, మంచి కర్డ్ బాగా ఇష్టం అండి. ఓకే. పల్లెటూరు నుండి ఇక్కడ అమరావతి దగ్గర నేటివ్ అని కూడా మాకు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పాలు వచ్చేసి అనమాట. ఆ కర్డ్ అది డైరెక్ట్గా ప్యాకెట్స్ ఇలా పోయడం ఇలా కాకుండా ఆ కర్డ్ రైస్ ఉంటే చాలనే వాళ్ళు నాకు ఆయనకి. ఓకే. అలా వంట చేస్తుంటారు నాన్న చేయరండి అసలు, వంటగదిలోకే పోరు. వంటగది కటింగ్ అయితే మేము చిన్నపిల్లలు అయితే మంచి కటింగ్ చేసేసి అన్ని అందిస్తారు, అందించేవాళ్ళు టీచర్గా చేసేటప్పుడు అయితే. ఓకే. మొత్తం ఇంట్లో అంతా చూసుకోవడం చేయడం, అప్పుడు ఆ జర్నీ వేరు ఉండేది. అంటే ఆ లైఫ్ స్టైల్ అంత హెల్పింగ్ నేచర్ బాగుండేవాళ్ళు అసలు. ఓకే. తర్వాత యంగ్ హీరోస్ తో ఎన్టీఆర్, బన్నీ అందరితో చేశారు కదా, ప్రభాస్. ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో అందరూ డైమండ్ స్పూనే, కానీ అందరూ కష్టపడే వాళ్ళే బాగా. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళు డిస్కస్ చేయటం చాలా కష్టం. బట్ చేశారంటే వాళ్ళు ఇంకంత మనం వాళ్ళు ఏంటి అర్థం చేసుకోవచ్చు. అలా డిస్కస్ చేసే హీరోస్ అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ, లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానం. ఎక్కువ వినేది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. ఓకే. ఏం చెప్పేవాళ్ళు? తను 17 years ఉన్నప్పుడు భక్త మార్కాండే అని ఒక టెలిఫిలిం మనకి దూరదర్శన్ చేశారు. ఫస్ట్ అసలు అప్పుడు ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్తో వాళ్ళతో. నాన్నగారేమో యముడి వేషము, భక్త మార్కండేకి ఆ బాబు అప్పుడు చేశాడు అనమాట. అప్పటి నుంచి బాండింగ్ ఉండేది తనతో. ఇక అప్పటి నుంచి తను అయ్యా నాన్న అని పిలిచేవాడు డాడీని. ఆయనకి ఎందుకు అది బాగా చాలా క్లోజ్నెస్ గా అనిపించేది. ఆ తర్వాత వేరే షూట్స్ దగ్గర కలిసిన తను చేస్తున్నప్పుడు కానీ, మూవీస్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా బిహేవియర్ కానీ, తన వే ఆఫ్ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుండేది అని చెప్పి పర్టికులర్ గా చెప్పేవాళ్ళు తన గురించి. ఎన్టీఆర్ గురించి. ఓకే. ఎన్టీఆర్ గురించి ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ఇదే చెప్తారు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నిజంగా అది అలాగే. ఇప్పుడు వేరే చోట కనపడ్డా, అంటే వేరే మూవీస్ చేస్తూ ఉంటారు, అంటే ఒక ఈ సెట్ లో ఉన్నప్పుడు వేరే సెట్ లో చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా తను అయ్యా అని చెప్పేసి, ఎందుకు అలా కామన్ గా అయ్యా అని పిలవటం అలా అలవాటు అయిపోయిందంట. భక్త మార్కండే అప్పుడు తను అలా పిలిచేవాడంట ఆ షూట్ అప్పుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అలా అప్పటి నుంచి అంటే అది చిన్నపిల్లాడు మార్కండేయుడు శివుడి కోసం చేస్తూ ఇతను రాక్షసుడు వచ్చి హింసిస్తూ ఉండేవాడు. ఆ టైంలో అయ్యా అని చెప్పేసి తను అలా కన్విన్సింగ్ గా మాట్లాడే సీన్స్ ఉంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక తన అలా ఆ జర్నీలో తన హీరో అయినా కూడా అదే కంటిన్యూ చేసేవాడు. అది నాన్నగారికి ఏంటంటే హార్ట్ టచింగ్ అనమాట. అవును, ఉన్న హీరోలలో తనలాగా ఉండే ఒక హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అందరు చెప్తుంటారు. ఫస్ట్ మనం కూడా వింటూ ఉంటాం. నేను మీకే ఫస్ట్ టైం ఇలా చెప్పడం. అవును, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే తర్వాత రామ్ చరణ్ గారితో కూడా 2 movies చేశారు. నాయక్ అసలు అవుట్ అండ్ అవుట్ సూపర్ అండి. దాని నెక్స్ట్ బ్రూస్లీ చేశారు, మన శ్రీను వైట్ల గారిది. దాంట్లో డ్యూయల్ రోల్ చేశారు. అవును, అదొకటి. అదైతే చేయాలనుకున్నారు, ఎప్పటి నుండో ఉన్న కోరిక. అది ఆ మూవీతో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా